అంతా భుజాలతో మునుకునే పరిస్థితి అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. ఇది తిరుమలలో లడ్డు ప్రసాదానికి సంబంధించి అప్డేట్. ఇక మరో అప్డేట్స్ కి వెళ్ళినట్టయితే మహానగరాల్లో స్పా కల్చర్ నానాటికి పెరిగిపోతుంది. విశ్రాంతి కోసమో దేహ దారుఢ్యం పేరుతోనో ఏర్పాటయ్యే ఈ సెంటర్లు ఇప్పుడు వికృత పోకడలకు నాంది పలుకుతున్నాయి. విశాఖలో స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక స్పా సెంటర్ నిర్వాహకులు అమ్మాయిలను వలవేసి పురుషులను ఆకర్షిస్తున్నారు. కొత్త మోడల్స్ వచ్చారంటూ మెసేజ్లు పంపుతున్నారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాయ్ అంటూ విశాఖలో బోర్డులు వెలిశాయి. అక్కడ విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందమైన అమ్మాయిలతో నడుపుతున్న నయా దందాపై పోలీసులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు మించి విశాఖలో స్పా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, స్పా సెంటర్ల పేరుతో వికృతి చేష్టలకైతే పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఏదైతే స్పా సెంటర్లు అంటే ఒక బాడీని రిలాక్స్ చేసుకోవడం కోసం, లేదంటే అవయవాలు బాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక దాన్ని కొంతమేర మసాజ్ చేసుకొని ఆ విధంగా వీళ్ళు రిలాక్స్ పొందేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ స్పా సెంటర్లు ఇప్పుడు వ్యభిచార కూపాలుగా మారాయండంలో అయితే మనకి ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే స్పా సెంటర్లుగా వీళ్ళు పర్మిషన్లు తీసుకుంటున్నారు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ స్పా సెంటర్లో వీళ్ళు చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే కనుక కళ్ళు బహిర్గమయ్యేటటువంటి అంశాలు అయితే మనకి బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక స్పా సెంటర్లలో వీళ్ళు కొన్ని రకాల ఆఫర్లు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే లైక్ డ్రై మసాజ్ అని కానీ, ఆయిల్ మసాజ్ అంటూ, లేదా 4 హ్యాండ్ 2 హ్యాండ్స్తో పాటు జకూజీ అంటూ కూడా వీళ్ళు రకరకాల పేర్లతో అయితే మాత్రం ఎవరైతే వీళ్ళు మసాజ్ కోసం వస్తారో వీళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక ఇటు ఆయిల్ మసాజ్ కావచ్చు, ఇటు డ్రై మసాజ్కి సంబంధించి అయితే మాత్రం వీళ్ళు తక్కువ మొత్తంలో వీళ్ళు కొంతమేర అయితే మాత్రం అమౌంట్ కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక దీని తరువాత జరిగే వ్యవహారమే అంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైతే వస్తారో వాళ్ళు ఆకర్షించే విధంగా అక్కడ మసాజ్ నిర్వహించడంతో పాటు వీళ్ళని ఆకర్షించేందుకు దాని తరువాత శృంగార కార్యక్రమాల కోసం అయితే మాత్రం వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర డబ్బులు కూడా నొల్లేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మసాజ్ సెంటర్ను పూర్తి స్థాయిలో ఒక శృంగార వ్యవహారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారన్న ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ వేదికగా గతంలో కొన్ని చోట్ల అయితే కనుక ఇప్పటికే వీటిపై అయితే మాత్రం కొంతమేర పోలీసులు నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిఘా తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ యథావిధిగానే, ఎందుకంటే చిన్న మొత్తంలో వాళ్ళపై ఫైన్ పడడము, లేదంటే కనుక వాళ్ళకి చిన్న దీనిలోనే వాళ్ళు పోలీసులు కేసులు కట్టడంతో అయితే మాత్రం వీళ్ళ తెగింపుకు అయితే, వీళ్ళ బరి తెగింపుకు అయితే మాత్రం అడ్డు అదుపు లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక స్పా సెంటర్లో కేవలం ఒక ఏదైతే మహానగరాలు ఇటు ముంబై నగర, బెంగళూరు కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, ఢిల్లీ బేస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చిన్న నగరాలుగా కానీ అభివృద్ధి చెందుతున్న నగరాల లిస్టులో విశాఖ చేరడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏపీ వ్యాప్తంగా వీటికి సెలూన్లు, స్పాలుగా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుని దీనిపై అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఇటువంటి వ్యవహారాలు అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక విజయవాడ కేంద్రంగా ఇటువంటి స్పా సెంటర్లలో ఇటువంటి జరుగుతున్న వాటిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన రావడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పోలీసులు పూర్తి స్థాయిలో వీటినన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మన విశాఖ వరకు వచ్చేసరికి చూసుకున్నట్టయితే కనుక విశాఖ పోలీసులు మంచితనమా, లేదంటే కనుక వీళ్ళు చేసే చిన్న ఫైనల్తోని వీళ్ళని సరిపెట్టడమా, లేదంటే వీళ్ళు ఎందుకు వెనకాడుతున్నారు అన్నది అయితే మనకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నట్టయితే కనుక విశాఖను పూర్తి స్థాయిగా ఈ సుమారుగా అఫీషియల్గా చూసుకున్నట్టయితే కనుక 78 కేంద్రాలను కూడా 78 స్పా సెంటర్లు అయితే మాత్రం ఇప్పటికీ పోలీసు వారి లిస్టులో ఉన్నాయి. కానీ లిస్టులో లేనివి కూడా చాలా వరకు ఉన్నాయంటూ కూడా మన ప్రైమ్ లైన్ స్టింగ్ ఆపరేషన్లో కూడా బయటపడిన విషయాలు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎంట్రన్స్ లోపల స్పా ఎంట్రన్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మొత్తం పూర్తి అయ్యే వరకు మాది సెక్యూరిటీ అంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు స్పా రూమ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా లాక్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే పోలీసులు కానీ, లేదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేనికి కూడా ఎటువంటి గడియలు కానీ
కానీ డోర్ లాక్ చేసే ఫెసిలిటీ ఏది కూడా ఉండకూడదని క్లియర్ కట్గా ఉన్నప్పటికీ కూడా ఓన్లీ కేవలం డోర్ కర్టెన్స్ లేదంటే ఒక ప్రైవసీ ఉండే విధంగా ఉండాలి తప్ప కానీ పూర్తి స్థాయిలో డోర్ లాక్ సిస్టమ్ అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ మనకి విశాఖలో చూసిన ఏ స్పా సెంటర్ని మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్క స్పా సెంటర్కి కూడా ఖచ్చితంగా లాక్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ డబ్బుల్ని చూసుకొని అదేవిధంగా చూసుకున్నట్టయితే వీళ్ళ డబ్బుల్ని పూర్తిగా దోచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఒక సెక్యూర్డ్ జోన్గా అయితే మాత్రం వీళ్ళు స్పా సెంటర్ని వీళ్ళు శృంగారానికి పెంచుకున్నారంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా మనకి విజువల్స్లో చూసినట్టయితే కనుక ఎవరైతే వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా కొత్తగా అమ్మాయిలు వచ్చారంటూ కూడా వీళ్ళకి మెసేజ్లు ఫోటోలు పంపిస్తూ కూడా ఎవరైతే ఆ కుర్రకారుని అయితే మాత్రం లేదంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులను కావచ్చు లేదంటే ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులను అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో ఎరవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా ప్రతి వారానికి ఒక రోజు అయితే మాత్రం ప్రత్యేకించి వీళ్ళకందరికీ కూడా వాట్సాప్ నెంబర్ ద్వారా కొన్ని కోడ్స్ని క్రియేట్ చేసి అమ్మాయిల ఫోటోలను కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి దాపురించింది. అంటే చూడవచ్చు, అంటే ఫోటోలను వీళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించడంతో పాటు వీళ్ళని అధికారికంగా వీళ్ళు ఒక నెట్వర్క్గా అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి ఎవరైతే ఆ స్పా సెంటర్కి వస్తారో వాళ్ళనైతే మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే విధంగా అయితే వీళ్ళు చూడటం లేదు. పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిని పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునే విధంగా వీళ్ళైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా ఏ స్పా సెంటర్లో కూడా మీకు ఏదైతే కొంతమేర అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కేవలం అది ఓన్లీ రిసెప్షన్ వరకు కూడా వాళ్ళు బిజినెస్ను మానిటర్ చేసుకోవడానికి ఈ సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏవైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలనే నిబంధన పోలీసులు పెట్టినప్పటికీ కూడా ఈ స్పా సెంటర్లు ఎవరు కూడా దాన్ని పాటిస్తున్న పరిస్థితి అయితే కూడా లేదు. మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక స్పా సెంటర్లు పూర్తి స్థాయి శృంగార రతి కేంద్రాలుగా అయితే మాత్రం మార్చేరడంలో అయితే మాత్రం ఏం అతిశయోక్తి లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడికి తీసుకొస్తున్న అమ్మాయిలు అందరూ కూడా ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు ముంబై కావచ్చు, ఇటు కోల్కతాకి సంబంధించి లేదా మేఘాలయ ఇటువైపు నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో పోలీసులు చేసిన ఏదైతే నిఘా పెట్టి వాళ్ళు చేశారో ఆ సమయంలో అయితే మాత్రం వీళ్ళు థాయ్ స్పా అంటూ కూడా బయట బోర్డులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి సంబంధించి కొంతమంది థాయిలాండ్కి సంబంధించిన అమ్మాయిలను కూడా ఇక్కడ పట్టుకున్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి వీసా కూడా వ్యాలిడిటీ లేకపోవడంతో అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం అదేవిధంగా వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూ ఉంటే కనుక దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలీసులు దీనిపై పూర్తి నిఘా పెట్టి పూర్తి స్థాయిలో దీన్ని అయితే మాత్రం అరికట్టకపోతే కనుక రానున్న రోజుల్లో మరింత దరిద్రం దాపరించే విధంగా ఉంటుందంటూ కూడా మనకు విశాఖ ప్రజలు భావిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు. ఇది స్పా సెంటర్లకు